చేశారు. అండ్ చాలా న్యూస్ పేపర్స్ కానీ, పబ్లిషర్స్ గానీ, వాళ్ళకి నచ్చినట్టు రాసేశారు. కానీ ఇప్పుడు రియల్‌గా థియేటర్‌లో సినిమా చూస్తున్నంత సేపు ఇది రీమేక్ సినిమా కాదు. 100% తెలుగు ప్యూర్ మూవీ అని చెప్తాను. అండ్ డైరెక్టర్ కూడా చాలా తెలివైనవాడు. ఒక రివెంజ్ డ్రామా మూవీకి ఒక డివోషనల్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేసి స్క్రీన్ మీద 100% బోర్ కొట్టించకుండా చాలా తెలివిగా ట్విస్టులతోటి కథ మొత్తాన్ని నడిపించారు. అండ్ అది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయింది ఈ సినిమాకి. ఇంకా రవితేజ యాక్టింగ్ అయితే ఈ సినిమాకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్తాను. అండ్ ఈ సినిమాలోని సాంగ్స్ అయితే థియేటర్ మొత్తం ఒక టెంపుల్‌లా టర్న్ అయిందని చెప్తాను. ఎందుకిలా అన్నానంటే 'మల్లెపూల పల్లకి' అనే సాంగ్ అయితే ఇంకా థియేటర్‌లో వచ్చినప్పుడు ఆడియన్స్ మొత్తం కూడా వేరే లెవెల్ అని చెప్పాలి. అండ్ ఆ సాంగ్ మాత్రం థియేటర్‌లోనే ఎక్స్‌పీరియన్స్ చేస్తే చాలా బావుంటుందని చెప్తాను. 'జీవి ప్రకాష్' ఇచ్చిన సాంగ్స్ గానీ, మ్యూజిక్ కానీ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. అండ్ 'ప్రియా భవాని శంకర్' యాక్టింగ్ గానీ, 'నక్షత్ర' యాక్టింగ్ గానీ, అండ్ 'రవితేజ' యాక్టింగ్ గానీ, ఇంకా 'సాయి కుమార్' యాక్టింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద స్టార్ కాస్టింగ్ ఉన్న ఈ సినిమాకి బాగా ప్లస్ పాయింట్ అయింది. ఇంకా సరైన టైంలోని అంటే 'రవితేజ' కూడా చాలా కాలంగా ఒక మంచి హిట్ కోసం చూస్తున్నాడు. అలాగే డైరెక్టర్ 'శివ నిర్వహణ' కూడా తన ప్రీవియస్ ఫిల్మ్స్ ఫెయిల్ అయినా ఈ ఫిల్మ్ ఎలాగైనా హిట్ కొట్టాలని ఒక మంచి కథతోటి సినిమాని బాగా డైరెక్ట్‌గా ఎక్కడ బోర్ కొట్టించకుండా, సైడ్ ట్రాక్ వెళ్ళకుండా, అన్నెసెసరీ సీన్స్ లేకుండా తను ఏదైతే చెప్పాలనుకున్నాడో క్లారిటీగా ఫస్ట్ నుండి సెకండ్ హాఫ్ దాకా బాగా తీసుకొని వెళ్ళి క్లైమాక్స్‌లోని బాగా డివోషనల్, హార్ట్ టచింగ్ డ్రామాతోటి ఎండింగ్ ఇచ్చేసాడు. సో ఇంకా 'శివ నిర్వాహన్‌కి' కూడా ఒక మంచి హిట్ అయితే వచ్చింది. సో ఈ సినిమా ఓవరాల్‌గా రివ్యూ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. డివోషనల్ ఎలిమెంట్స్ బాగున్నాయి. 'జీవి ప్రకాష్' ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. అండ్ అన్నెసెసరీ సీన్స్ లేవు. బోరింగ్ లేదు. అండ్ సినిమా ఓవరాల్‌గా నాకైతే నచ్చింది. ఈ సినిమాకి నేను 5కి 3 ఇస్తున్నాను. 'ఇరుముడి' అనే సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. అలాగే మరిన్ని రివ్యూస్ కోసం గానీ, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం గానీ మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.